అక్క. నమస్తే స్వామి, ఎలా ఉన్నారు? ఫైన్ అక్క. ఫైన్. ఓకే, ఇన్స్టాగ్రామ్లో అప్రోచ్ అయ్యారు. అవునక్క. ఏంటి మరి స్టోరీ? ఎక్కడ పుట్టింది పెరిగింది అంతా? పుట్టింది వచ్చేసి విజయవాడ, అంటే గుంటూరు డిస్టిక్. ఓకే. చదువుకుంది బాపట్ల. ఓకే. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి 5 years అవుతుంది. 5 years అవుతుంది. ఏం చదువుతున్నారా ఇప్పుడు ప్రెసెంట్? లేక స్టాప్ చేస్తాం. స్టాప్ చేసా. ఎక్కడ వరకు చదువుకున్నారు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది అక్క, డిస్కంటిన్యూ చేసేసాం. ఓకే, ఎందుకు ఇంట్రెస్ట్ లేదా చదువు అంటే? ఇంట్రెస్ట్ కానీ కొంచెం ఇంట్లో సిచ్యువేషన్, నాకు కొంచెం అక్కడ హాస్టల్లో ఉండే సత్యసాయి బాబా ట్రస్ట్లో. ఓకే. అది తీసేశారు. దానివల్ల ఇక్కడికి కంప్లీట్ వచ్చేసి చదువే స్కిప్ చేసినావు ఇంకా. ఓకే, అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? డాడీ మణికంఠ పూజ స్టోర్లో క్యాషియర్ వర్క్ చేస్తాడు. ఓకే. మమ్మీ హౌస్ వైఫ్. ఓకే. సిబ్లింగ్స్ ఉన్నారా? అక్క ఇప్పుడు ప్రెసెంట్ జాబ్ మానేసింది, జస్ట్ 2-3 days అవుతుంది. ఎందుకు? రీజన్? మమ్మీకి బాగాలేదు. ఏమైంది? మమ్మీకి మొత్తం రైట్ సైడ్ నరాలు మొత్తం లాగుతున్నాయి చేతికి. ఓకే. ఆమెకి ఫిజియోథెరపీ చేపిస్తున్నారు ప్రెసెంట్. ఓకే. నాన్న ఒక్కరే వర్క్ ఇప్పుడు? సొంత ఇల్లా ఇక్కడ? లేదా రెంటల్. రెంట్. మరి అంతా ఎలా మనీ సరిపోతున్నాయా? మరి నువ్వేమైనా జాబ్ చేస్తున్నావా ప్రెసెంట్? లేదక్క, చేయాలి. ఆఫ్టర్ జనవరి తర్వాత వెళ్తాను ఇంకా స్వామి మాల తర్వాత. ఓకే. ఏం జరిగింది లైఫ్ లో? చాలా చూసాను అక్క అన్నావు కదా, ఏంటి ఏం జరిగింది? ఎలా స్టార్ట్ అయినాయి కొట్లాటలు ఏంటి? అక్కడ స్టడీ డిస్కంటిన్యూ చేసి ఇక్కడికి రావడమే స్టార్ట్ అయిపోయింది అక్క. ఇంకా అవునా? ఫ్రెండ్స్ వల్ల? ఫ్రెండ్స్ వల్లనే. ఓకే. ఏం జరిగింది? నార్మల్గా ఇప్పుడు ఎక్కడికన్నా బయటకు వెళ్తాం అక్క, బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ అయ్యి అట్లా గొడవలు అయ్యాయి. ఇంకొకటి ఏంటంటే వేరే ఎవరైనా ఉంటారు కదా ఆపోజిట్లో పెద్ద పెద్ద మనుషులాగా, అవును, వాళ్ళు కూడా మాకు అది ఉంది మాకు ఇది ఉంది అని చెప్పి అట్లా 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 గొడవలు అయిపోయినాయి. అది కొంచెం చిన్న స్టేజ్ అలా కొంచెం పెద్ద స్టేజ్కి వెళ్ళిపోయింది. నాకు నువ్వు చెప్పింది ఎగ్జాక్ట్ గా అర్థం కాలేదు స్వామి. అంటే మాకు ఇది ఉంది మాకు అది ఉంది అని ఆపోజిట్ లో వాళ్ళు చెప్పుకోవడం వల్ల మీకు అది, అంటే మనది కాని గొడవ మనం వెళ్ళేటప్పుడు మనల్ని మధ్యలోకి లాగి గొడవ పెట్టుకోవడం. ఓకే. అది పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి ఎఫ్ఐఆర్ బుక్ అవ్వడం. ఓకే. సమ్ ఏదో పెట్రోల్ బంక్ లో జరిగింది అని చెప్పావు కదా? అవును, తార్నాక భారత్ పెట్రోల్ బంక్. ఓకే. పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళిండ్రు, మూసుకొని పెట్రోల్ కొట్టించుకొని రాకుండా ఒకడినొకడు కొట్టుకున్నారు. ఆ కొట్టుకోవడంలో నీకు తెలియక నువ్వు పోయి దూరినావా? అంటే ఫ్రెండ్స్ పెట్రోల్ బంక్ లో వర్క్ చేసి అతన్ని కొడుతున్నారు. అయితే నేను మధ్యలోకి వెళ్ళి ఆపాను. ఆపితే అతను నువ్వెవరు అని చెప్పి నాకు కాలర్ పట్టుకున్నాడు, పెట్రోల్ బంక్ వర్కర్. ఇంకా ఆ టైంలో కొంచెం మైండ్ డిస్టర్బ్ అయ్యి అతన్ని కొట్టాను. మొత్తం పబ్లిక్ అంతా మెట్రో కిందకి వెళ్ళిపోయారు. ఆ చైన్స్ ఉంటాయి కదా రాడ్స్, అవన్నీ చుట్టి మొత్తం పబ్లిక్ అంతా మెట్రో కింద పంపించేసాం. అది కేసు ఎట్లా అంటే అతనికి బాగా తగిలినాయి. మేము మెట్రో కిందికి అని అంటే అక్కడ ఆగి ఉన్న ట్రైన్ కిందికి పంపించారా ఏంటి? పెట్రోల్ బంక్ లో ఉన్న పబ్లిక్ ని మొత్తం చైన్స్ ఆ రాడ్స్ తో ఇట్లా బెదిరిస్తే వాళ్ళందరూ మెయిన్ రోడ్ మీదకి వెళ్ళిపోయారు. మెయిన్ రోడ్ మీదకి వెళ్ళిపోయినరు. ఓకే. అయితే ఇక మేనేజర్ వాళ్ళు వీళ్ళంతా నార్మల్ మేము కొట్టి డబ్బులు దొంగతనం చేసామని చెప్పి కేసు పెట్టిండ్రు. మంచిగా పోలీస్ స్టేషన్ కి పోయారా? వెళ్ళాము. పోయినావు? నేను వెళ్ళి 2.5 years అవుతుంది అక్క. ఇప్పుడు ఏజ్ ఎంత? ఇప్పుడు నైస్ 21. 21 అంటే 19 ఉన్నప్పుడు వెళ్ళావు అంతేనా? పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం అయితే 16 ఏజ్ నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అయింది? ఫస్ట్ అక్కడ హాస్టల్లో ఉన్నప్పుడు అక్కడ ఒక గొడవ అయింది. అయితే అక్కడ కొంచెం పోలీస్ స్టేషన్ లో తెలిసిన ఉంటే నార్మల్ గా బయటకు వచ్చేసాము. ఇంకొకటి అక్కడ కూడా అక్కడ ఏం కొట్టలేదు అక్క. మరి ఎందుకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాల్సి వచ్చింది? అది నార్మల్ గొడవ, వాళ్ళు కేసు పెట్టారు. మేము కొంచెం గట్టిగా మాట్లాడా, అయితే కేసు పెట్టేశారు. వెళ్ళాము, ఇంకా సారీ చెప్పి అంత చెప్పి బయటకు వచ్చేసాం. అది కాంప్రమైజ్ చేసుకున్నాం. సెకండ్ వచ్చేసి మౌలాలి సంథింగ్ ఎవరు ముస్లిం వాళ్ళ అబ్బాయి, ఆ అబ్బాయిని కొట్టేసరికి అతనికి ఇక్కడ క్రాక్ అయిపోయింది హ్యాండ్. దేంతో కొట్టిండ్రు ప్రతిసారి కొట్టినప్పుడు? అదైతే చెట్టు ఎక్కించి కర్ర ఇరగొట్టించి దాంతో కొట్టాను అక్క. అంత కోపం ఎందుకు? అంటే అబ్బాయిది తప్పు, ఆపోజిట్ అబ్బాయిదే తప్పు. చేశాడు? నేను సైలెంట్ గా బయటకు వస్తుంటే గ్రౌండ్ లో నుంచి వాళ్ళు ఏదో 2 groups గొడవ అవుతున్నాయి. నేను సైలెంట్ గా బయటకు వస్తుంటే నన్ను బ్యాడ్ గా తిట్టాడు కొంచెం. అంటే ఫ్యామిలీ దాకా వెళ్ళిపోయింది. ఫ్యామిలీ వాళ్ళని కూడా తిట్టాడు. నార్మల్ గా వస్తుంటే నేను ఆపోజిట్ బ్యాచ్ అనుకుని చెప్పి నన్ను తిట్టాడు బయటకు వస్తుంటే. అంటే నన్ను కొట్టడానికి వస్తున్నావా ఏందా ఇది అన్నాడు. క్లియర్ గా మాట్లాడు, ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరిని అంటున్నావు అనేసరికి కొంచెం ఎక్కువ మాట్లాడాడు. ఆ టైంలో మైండ్ కొంచెం డిస్టర్బ్ అయింది.
వేరే అబ్బాయిని పంపించి కట్ట తెప్పించి వాళ్ళిద్దరిని కొట్టిన. అది చాలా పెద్దగా అయిపోయింది. అది ఓకే. యాక్చువల్ వాళ్ళకి కొంచెం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అది నాకు తెలీదు. తెలుసుంటే కొట్టేటోని కాదా? తప్పు చేశాడు కదా అక్క, తప్పు నా తప్పు లేనప్పుడు నన్ను అన్నాడు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందని తెలియదు కదా అక్క అన్నావు కదా, తెలుసుంటే? తెలిసిన తర్వాత కూడా వాళ్ళ డాడీకి వార్నింగ్ ఇచ్చా అక్క. అంటే వాళ్ళ డాడీకి నువ్వు వార్నింగ్ ఇచ్చావా? మీ మమ్మీని తిడితే నువ్వు ఊరుకుంటా అంటే మీ మమ్మీని తిడితే నువ్వు కొట్టేస్తావా అన్నాడు. నువ్వు తిట్టు నిన్ను కూడా కొడతా అని చెప్పిన. స్పాట్ లో పోలీసులు వచ్చి అది మొబైల్లో వీడియో తీసిరు ఎవరు, ఆ వీడియో పోలీసు వాళ్ళకి చూపించేసరికి అది ఎఫ్ఐఆర్ దాకా వెళ్ళిపోయింది. ఎఫ్ఐఆర్ బుక్ చేసి నాన్ బెయిలబుల్ కేసెస్ వేసేసారు మొత్తం. అప్పుడు ఆ టైంలో డాడీ లేరు, ఇక్కడ లేరు, డాడీ విజయవాడ ఉన్నారు. అంటే ఇక నేను బయటకు రావడానికి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ అసలు ఇక్కడ లేరు. మా అన్న ఒక్కడు ఉన్నాడు. అన్న వాళ్ళు కొంచెం అటు పోలీస్ స్టేషన్లో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కాల్ చేసి మాట్లాడారు. డాడీ కూడా కొంచెం పొలిటికల్ సైడ్ నుంచి మాట్లాడి అక్కడికి వెళ్ళేసరికి నన్ను బయటకు పంపించే సిచ్యువేషన్ లేదు. ఇంకా ఎఫ్ఐఆర్ అయిపోయింది కాబట్టి ఇంకా మొత్తం ఎఫ్ఐఆర్ అయిపోయింది. వాళ్ళు అసలు బుక్ చేయొద్దంట రూల్స్ ప్రకారం, కానీ వాళ్ళు బుక్ చేసేసారు వీడియో ప్రూఫ్ ఉండేసరికి. నేను వెళ్ళి కేసు పెడదామన్నా నా వెనకాల ఎవ్వరు లేరు. నేను ఒక్కడిని వెళ్ళిన పిఎస్కి నాతో పాటు వచ్చిన వాళ్ళందరినీ బయటనే ఆపేసారు. ఆ అబ్బాయికి కొంచెం వాళ్ళ ఫాదర్ ఉండి వాళ్ళందరూ ఉండేసరికి వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేయించేసారు డైరెక్ట్. తర్వాత లాస్ట్ గిట్లో వాళ్ళ డాడీనే కాంప్రమైజ్కి 1 రూపీ తీసుకోలేదు. అసలు మీరు ఎందుకు బుక్ చేశారు ఎఫ్ఐఆర్ అని చెప్పి రిటర్న్ వాళ్ళ మీదకే సీరియస్ అయ్యాడు. డాడీ ఇంకా ఆ రోజు నైట్ స్టేషన్ బెయిల్ తీసుకుని నన్ను బయటకి తీసుకొచ్చారు. డాడీ ఇక్కడ లేరు, వేరే వాళ్ళని పంపించి బయటకి పంపించారు. ఓకే. నెక్స్ట్ థర్డ్ది ఇదా? ఇది పెట్రోల్ బంక్. ఇది లోపలికి వెళ్ళిపోయినావా ఇంకా నీట్ గా? ఇది డైరెక్ట్ లోపలికి అక్క. బాగా తగిలినాయా అవతల అబ్బాయికి? అతనిక ఇదంతా కొంచెం పగిలిపోయింది. ఎందుకు అంత కోపం? నేను ఆపడానికి వెళ్ళాక అతన్ని కొడుతున్నారు, ఆయన వర్క్ చేసుకుంటున్నాడు. అయితే వీళ్ళు ఫుల్ మేమందరం కొంచెం డ్రింక్ చేస్తున్నాం ఆ టైంలో. ఈ ఏజ్ లోనే? ఓకే. అంటే నాకు ఫస్ట్ టైం అక్క. ఓకే. అయితే ఇంకా అక్కడికి వెళ్ళాము, పెట్రోల్ కొట్టించుకున్నాడు. నేను మధ్యలో ఆపినందుకు నా కాలర్ పట్టుకున్నాడు వర్కర్. ఇక నాకు అప్పటికి కొంచెం దాంట్లో అతన్ని కొట్టడం స్టార్ట్ చేశా. అయితే మేనేజర్ వచ్చాడు, కాకపోతే మాకు మేనేజర్ అని తెలియదు. వాళ్ళు కూడా బాగా సీరియస్ అయిపోయారు. అయితే పోలీస్ స్టేషన్ కి మేము కొట్టిన 20 days దాకా ఎతుకుతున్నారు మమ్మల్ని. ఓకే. దొరకలే? పరార్లో ఉండేనా? మేము ఇంట్లోనే ఉన్నాం అక్క, తీసుకెళ్ళి అన్నట్టుగానే ఇంట్లోనే ఉన్నాం. ఓకే. అంటే ఇక అర్థం అయిపోయింది మాకు తప్పు ఉంది, ఎట్లా అన్నా దొరుకుతాం. ఇక మాకు చూపిస్తారు పోలీస్ స్టేషన్ లో. సరే అని చెప్పి ఇంట్లోనే ఉన్నాం. గణేష్ ఫెస్టివల్ టైంలోనే వీళ్ళని మేము ఎవరి గురించి అయితే ఒక అబ్బాయి గురించి కొట్టామో ఆ అబ్బాయి మా ఫ్రెండ్స్ ఇల్లు చూపించేశారు ఫస్ట్. ఓకే. వాళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోయారు. నాకు కాల్ చేశారు పిఎస్ నుంచి, నువ్వు వచ్చి వీళ్ళిద్దరిని వదిలేస్తా అంటే వాళ్ళిద్దరి గురించి నేను పిఎస్కి వెళ్ళిన. ఆ రోజు నైట్ నేను ఒక సైబర్ క్రైమ్ ఆయనతో ఆల్రెడీ మాట్లాడా, జస్ట్ నేమ్ కనుక్కో నేను మాట్లాడతా, ఏమైనా ఉంటే ఫైన్ గిన్ ఏమైనా కడదాము, వాళ్ళకి ఏమైనా ఎబ్బు కావాలంటే చేద్దాము హాస్పిటల్కి అట్లా అని చెప్పి అన్నారు. ఇంకొకటి దాంట్లోనే మా అన్నకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, అట్లా కూడా వెళ్ళొచ్చు. కానీ నేను అన్నకు చెప్తే ఏంటంటే నిన్ను ఒక్కడిని బయటకు తీసుకొస్తాను, వాళ్ళతో నాకు సంబంధం లేదు అంటాడు. నేను ఇక ఎట్లన్నా బాగా క్లోజ్ అక్క వాళ్ళిద్దరు నాకు, బాను సాయి శాండీ. వాళ్ళిద్దరి గురించే వాళ్ళకి కాల్ చేసినందుకు నేను వెళ్తే వాళ్ళు వస్తారుగా అన్నట్టుగా నేను వెళ్ళంగానే ఫస్ట్ అడిగి నువ్వేనా అన్నారు. నేనే అని చెప్పిన, వీడియో చూపించారు. అయితే నీకు ఈ వీడియోకి సంబంధం లేనట్టుగా ఉంది అన్నారు. లేదు సార్ వీడియోలో ఉన్నది నేనే అని చెప్పిన. లోపల తీసుకెళ్ళి ఫుల్ కొట్టిరక్క. అప్పుడు ఏజ్ ఎంత? 2 years బ్యాక్ అంటే 19 అంతే. అదే 19 ఫుల్ కొట్టిరు. అంటే ఆ దెబ్బలు నాకు ముందే కొట్టుంటే ఫస్ట్ టైం పిఎస్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ అవ్వకపోతుండే, నా లైఫ్ కూడా స్పాయిల్ అవ్వకపోతుండే. బాగా కొట్టిరా? ఘోరంగా. ఎన్ని రోజులు ఉన్నావు జైల్లో? జైల్లో నేను 3 months ఉన్నా అక్క, 5 days తక్కువ. 3 months. ఓకే. ఎట్లుండే జైల్ లైఫ్? ఏముంటది అక్క, 4 గొడవలు సేమ్ ఇట్లానే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.